ఆర్మూర్ ఎమ్మెల్యే బీజేపీ ఫైర్ బ్రాండ్. రాష్ట్రంలో బండి భగీరథ్ ఇష్యూని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూని తెరపైకి తెచ్చింది బీజేపీ అని తెలుస్తుంది. మీరు లేకపోతే కోర్టులు పెట్టుకోండి, మీరే పెట్టుకోండి, ఇక పోలీస్ స్టేషన్లు మీరే, న్యాయస్థానాలు మీరే, జడ్జిమెంట్లు మీరే, అన్ని మీరే. అంటే మీడియా డిసైడ్ చేస్తుందని చెప్పి యువత గురించి అవసరం లేదు, రైతుల గురించి అవసరం లేదు. వెళ్ళండి 33 జిల్లాలలో. కొందరు జైళ్ళలో పోయిన ముఖ్యమంత్రులు అవుతున్నారు కదా. నైతిక విలువలు ఇప్పుడు 1960 తీసుకొచ్చిన పుట్టక ముందుది కాదు. నువ్వు జైల్లో పోయి ఎన్కౌంటర్ చేయమంటావని నేను చెప్తాను. బండి భగీరథ్ 9 రోజులు కాపాడింది ఎవరు సార్? దీన్ని దయచేసి తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలా, ఇది ఆలోచించుకోవాలా. రేవంత్ రెడ్డిని బండి సంజయ్ని ఆర్ఎస్ బ్రదర్స్ అంటున్నారు. కొందరు జాగ్రత్తగా ఉంటే మంచిది, మళ్ళీ ప్రజల్ని రెచ్చగొట్టి. 2034 వరకు నేనే ఉంటా ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత దేశ రాజకీయాలకు పోతా అని రేవంత్ రెడ్డి అంటారు. ఇప్పుడు పగటి గలలు కానటువంటి ఏమంటామండి, చివరి బహదూర్ షా ఎట్లయితుండడం మొఘల్ సామ్రాజ్యానికి, కాంగ్రెస్ పార్టీకి చివరి ముఖ్యమంత్రి. తెలంగాణ మా తాతల జాగీరు. ఎవడో ఆడొక్కడు ఈడొక్కడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. లక్షల మంది ప్రాణాలు అర్పిస్తే వచ్చిన స్వాతంత్రం. రియల్ ఓజీ మా నాయననే కేసీఆర్ అని చెప్పి మన కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ నువ్వు కాదు ఓజీ, మా డాడీ రియల్ ఓజీ అంటున్నాడు. ఏమంటారు సార్? దేనికి ఓజీ కావాలి మాకు? దేనికి? 8 లక్షల కోట్లు అప్పు చేసినందుక, 15 లక్షల కోట్ల బడ్జెట్ పంచుకొని తిన్నందుక, ఇల్లు బంధువులు. రాష్ట్రాన్ని ఏం చేసినావు? ఒక హాస్పిటల్ కట్టిన చెప్పండి. నేను ఇప్పుడు బహిరంగ చర్చలకు వస్తే ఎక్కడంట 100 పుస్తకాలున్నాయి వీళ్ళ అవినీతి మీద, వీళ్ళ అరాచకాల మీద. నేనంటలేను, వాళ్ళ సొంత చెల్లి అంటుంది. మొన్న పక్కన కూర్చున్నారు బలిసి. దేశంలో మొత్తం గెలుస్తున్నారు, సౌత్లో ఎందుకు గెలవలేకపోతుంది బీజేపీ? స్వాతంత్రం తెచ్చింది, దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ. అది ఇంకోసారి వాడదు, మీరు ఇంకోసారి వాడదు. బీసీ కేంద్ర మంత్రిని దింపడానికి ఇంకో 2 బీసీ ఎంపీలు కొట్లాడుతున్నారు అనేది పెద్ద హాట్ టాపిక్. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఆర్మూర్ ఎమ్మెల్యే బీజేపీ ఫైర్ బ్రాండ్ పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. రైట్. రాష్ట్రంలో బండి భగీరథ్ ఇష్యూని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూని తెరపైకి తెచ్చింది బీజేపీ అని తెలుస్తుంది. ఏమంటారు? భగీరథ ఇష్యూ ఏంటంటే అయిపోయింది అది. ఇంకా దాని గురించి ఎందుకు మాట్లాడతారు మీరు? మీకు అసలు మాట్లాడే వాళ్ళకు ఈ దేశ చట్టాలకు విలువ లేదు, దర్యాప్తు సంస్థల మీద గౌరవం లేదు, న్యాయస్థానాల మీద గౌరవం లేదు. అయిపోయింది, అది అయిపోయింది. దర్యాప్తు సంస్థలు చూసుకుంటున్నాయి. మీకు ఏదన్నా ఉంటే దర్యాప్తు సంస్థలకు సహకరించండి, న్యాయస్థానానికి సహకరించండి. ఇక మీరే కోర్టులు పెడతాము, మీరే పోలీస్ స్టేషన్లు పెడతామంటే ఇక మీరే స్టూడియోలు నడుపుడు బంద్ చేయండి, ఇక పోలీస్ స్టేషన్లు పెట్టుకోండి. స్టూడియోలు ఎందుకు నడుపుతున్నారు? మీడియా కాదు, మీడియానే. ఇప్పుడు ఈ దేశంలో ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, ఒక రాజ్యాంగం ఉంది, దానికి ఒక పీనల్ కోడ్ ఉంది, ఒక వ్యవస్థను క్రియేట్ చేశారు రాజ్యాంగ నిర్మాతలు. అయిపోయింది. ప్రభుత్వం ప్రకారం సిట్ చేశారు, సిట్ ప్రకారం ఎవరైతే ఐపీఎస్ అధికారులు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో అతను అరెస్ట్ చేశారు, అక్యూజ్డ్. అయిపోయింది. ఇంకా బాల్ వచ్చేది కోర్టులో ఉంది. మీకు ఏదన్నా న్యాయస్థానాల మీద గౌరవం ఉంటే, దర్యాప్తు సంస్థ సహకారం ఉంటే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిండి. అయిపోయింది కదా. దానికి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం అండి? అది అయిపోయింది కదా. ఏదైనా ఉంటే మీకు మీరు నాకు మాట్లాడండి. ఏ మీడియా అయినా సరే, మీరు లేకపోతే కోర్టులు పెట్టుకోండి, మీరే పెట్టుకోండి, ఇక పోలీస్ స్టేషన్లు మీరే, న్యాయస్థానాలు మీరే, జడ్జిమెంట్లు మీరే, అన్ని మీరే. అంటే మీడియా డిసైడ్ చేస్తుందని చెప్పేసి ఓవర్. ఇప్పుడు మీకు ఏదైనా కొత్తదని అడగండి. రాష్ట్రంలో ఉన్న సమస్యలు, రైతులు ఇంకా కళ్ళాల మీద అట్లు ఎందుకు ఉన్నాయి? మాట్లాడండి. ఈరోజు ఇంకా 50% అట్లు రైతులు కళ్ళనీళ్ళు ఎందుకు ఆడుతున్నాయి? నిరుద్యోగ యువతకు ఇంకెందుకు జాబ్ క్యాలెండర్ ఇయ్యరు? మహిళలకు 2500 ఎందుకు ఇయ్యరు? ఇవన్నీ అడగండి. ఇప్పుడు యువత గురించి అవసరం లేదు, రైతుల గురించి అవసరం లేదు. వెళ్ళండి 33 జిల్లాలలో. ఎక్కడ చూసినా రోడ్ల మీద కళ్ళీళ్ళు, కళ్ళాలు. అది అవసరం లేదు. ఏదో ఇష్యూ ఒకటే, అది మంచిదా చెడ్డ నాకు సంబంధం లేదు. అది నేను కూడా కోర్టు పరిధిలో ఉంది, దాన్ని నేను కూడా మాట్లాడలేను. ఓకే. ఇంకా మిగతాది వేరే విషయం. నేనేమంటున్నా అంటే అన్ని మీడియాలకు చెప్తున్నా, మీరే కోర్టులు పెట్టుకోండి, మీరే పోలీస్ స్టేషన్లు పెట్టుకోండి, మీరే రాయండి జడ్జిమెంట్. సామాజిక బాధ్యత అని ఒకటి ఉంటుంది కదా సార్. సామాజిక బాధ్యత ఉన్నప్పుడు అవును, ఇదే సామాజిక బాధ్యత. సామాజిక బాధ్యత ఏంది? అరెస్ట్ కాకముందు ఏదైనా ఉదాహరణకు వేరే ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయిపోయి చట్టం కంట్రోల్ ఉన్నారు. ఎవరైతే దోషి అని ఏదైతే మనం ఆరోపించినామో కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇక మీరు చెప్పింది అర్థం ఉంది.
సామాజిక బాధ్యత కావచ్చు, అవన్నీ కావచ్చు, దాని మీద చర్చలు జరిగినాయి, అన్నీ జరిగినాయి. ఒక వారం 10 రోజులు రాష్ట్రం అంతా అదే సబ్జెక్టు మీద చర్చ జరిగింది. చివరికి ఏదైతే ప్రజలు కోరుకున్నారో దాని ప్రకారము చట్టం అధికారులు అరెస్ట్ చేసిండ్రు, జైలుకు పంపిర్రు. ఇక కావాల్సింది ఇంకా న్యాయస్థానము, పోలీసులు. ఇంకా మీరేం చేస్తారు? మరి నువ్వే ఆఫీసర్ రిజైన్ చేయి, నువ్వే ఐపీఎస్ ఆఫీసర్గా. ఇప్పుడు మీ మీడియాలో అందరూ పోయి ఐపీఎస్ ఆఫీసర్ చదువుకోండి, ఐపీఎస్లు. మీరు చెప్పిందంటే అర్థం ఉంది. సామాజిక బాధ్యత ఒకటి ఇష్యూ ఉంది, ఒక ఇష్యూ వచ్చింది, ఒక ప్రాబ్లమెటిక్ అయింది, ఒక ఫ్యామిలీ లోపల ఒక ఇష్యూ జరిగింది, అది మంచి చెడు తర్వాత మాట్లాడదాం. ఓకే, ఒక ఇష్యూ జరిగింది, అట్లా సంఘటనలు జరుగుతుంటాయి. ఏదైనా మంచిగా జరగాలని మనం ఎవరు కోరుకోవద్దు, కూడా సంఘటనలు జరుగుతుంటాయి. జరిగినప్పుడు సామాజిక బాధ్యతగా మీరు మీడియా ఛానల్స్ వాళ్ళు చాలా చర్చలు పెట్టినరు, జరిగింది. మీరు ఏదైతే కోరుకున్నారో చట్టం తన పని తను చేసింది, ఇప్పుడు న్యాయం తన పని తను చేస్తుంది. ఇంకా మీకు ఇంకేం కావాలా? అంటే లోపల చంపేయమంటారా? ఇప్పుడు లోపల చంపేయమంటారా? జైల్లో చెప్పండి కదా. మరి అట్లా చంపేయమంటే మరి చెప్తాను ముఖ్యమంత్రికి, చంపేయనట్టు చంపి ఇట్టి వాడు అడిగిండు అన్నట్టు ఎన్కౌంటర్ చేయండి చెప్తాను లోపల. ఒక్కటి దయచేసి ఛానళ్ళ రేటింగ్ గురించి ఒక అమాయకమైన సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు. సామాన్యమైన ప్రజలా సార్? సామాన్య ప్రజలు అమ్మాయి వాళ్ళ మీడియా ముందుకు వచ్చినారు కదా సార్, వాళ్ళే అంటున్నాను. నువ్వు ఏదైనా ఆమె ఏదైనా సరే అమ్మాయి నీకు రేటింగ్ పెరుగుతుంది, ఆ కుటుంబం రోడ్ మీద పడుతుంది. రేటింగ్లు పెంచుకునే ఛానల్ కూడా ఉన్నాయి. నేను ఏమంటున్నది అయిపోయింది దాని మీద. సార్ ఒకప్పుడు కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి, అంటే కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గారు అప్పుడు ట్రైన్ యాక్సిడెంట్కి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినారు. దాంతో పోలిసి ఇది పెద్ద సెన్సిటివ్ ఇష్యూ, అలాంటిది ఏం జరగలేదే. నువ్వేం సెన్సిటివ్ అనుకుంటున్నావు అనేది నువ్వు ఏమని అనుకుంటే డైరెక్ట్ నీకేదైనా ఉంటే సందర్భంగా ఏదైనా మెయిల్ పెట్టండి. రైట్. రెండోది, ఇప్పుడు జరుగుతున్న 2024లో ఎవరున్నారు ముఖ్యమంత్రి మీద? ఏం కేసులు ఉన్నాయి? ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి మీద ఏం కేసులు ఉన్నాయి చెప్పు కదా నువ్వు. ఏం కేసు ఉన్నది ఇప్పుడు? ఓటుకు నోటు కేసు ఏంది అది? ఏమున్నది? కొందరు జైల్లో పోయిన ముఖ్యమంత్రులు అవుతున్నారు కదా. ఏదో నైతిక విలువలు ఇప్పుడు 1960 తీసుకొచ్చిన పుట్టక ముందుది, అది ఇంకా దోషం తేలలే కదా, పక్కన పెట్టండి ఇక మీరు ఎంతసేపు. ఇప్పుడు అది నాకు సంబంధం లేని విషయం. రైట్. మీరు ఒక బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేకి చెప్పినాం, మా అభిప్రాయం చెప్పినాం. వి ప్రకాష్ గారు చెప్పారు, పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, చాలా మంది చెప్పారు, వేల మంది చెప్పారు. కానీ ఎవరు చెప్పినా చివరికి దేశంలో చట్టం, న్యాయం అనేవి ఉన్నాయి. అవి అట్లా పని చేయండి. మీరు ఒకవేళ ఇప్పటి వరకు అదేమన్నా దర్యాప్తు సంస్థలు చట్టం తన పని చేయకపోతే మీరు అడిగిన దాంట్లో అర్థం ఉంది, కానీ అయిపోయింది, చట్టం తన పని చేసింది. కాదు నువ్వు జైలు పోయి ఎన్కౌంటర్ చేయమంటే నేను చెప్తాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.